ఆఫ్రికా దేశాల నుండి హైదరాబాద్ విమానాశ్రయానికి వచ్చిన 58 మంది ప్రయాణికులను కేవలం ముందస్తు జాగ్రత్తగా 21 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్లో ఉంచి ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. ఇటీవలే గాంధీ ఆసుపత్రిలో ఇద్దరిని కూడా చేర్చారు. అందులో ఒకరికి ఎబోలా నెగిటివ్ వచ్చిందని తేలింది. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను ఐసోలేషన్లో ఉంచడంతో మళ్లీ కరోనా రోజులు గుర్తొస్తున్నాయా? అసలు ఎబోలా అంటే ఏంటి? ఇది కూడా కరోనా లాగే వేగంగా వ్యాప్తి చెందుతుందా? మళ్లీ లాక్డౌన్ వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ లాక్డౌన్ విధిస్తే దేశ ఆర్థిక పరిస్థితి ఏంటి? భయాందోళన వెనుక ఉన్న నిజాలేంటి? వీటన్నిటిపై మాట్లాడేందుకు ఇవాల్టి మన మెగా9 టీవీ డిబేట్లో ఉన్నారు డాక్టర్ పాపారావు గారు, కన్సల్టెంట్ ఫిజిషియన్, అలాగే బండారు రామ్మోహన్ రావు గారు, విశ్లేషకులు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ పాపారావు గారు చెప్పండి, మొన్నటి వరకు కరోనా భయం వెంటాడుతూ ఉంది. ఇప్పుడు ఎబోలా వైరస్, ఇలా పేర్లు మార్చుకుంటూ వైరస్లు అనేవి భారతదేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి అనే చెప్పాలి. సో ఈ ఎబోలా వైరస్ అసలు ఏంటి, ఎలా వ్యాప్తి చెందుతుంది సార్? ఎబోలా వైరస్ అనేవి 1976లో సుమారుగా 50 సంవత్సరాల క్రితం మనిషి సొసైటీలోకి వచ్చింది. అప్పటి నుంచి అది మనుషుల మధ్య తిరుగుతూనే ఉంది. ఇది మొట్టమొదటగా ఫ్రూట్ బ్యాట్స్ అనే బ్యాట్స్ నుంచి రూపాంతరం చెంది మనిషికి ఇది ప్రాణాంతకంగా మారింది. ఇది మామూలుగానే అన్ని వైరస్లు ఇన్ఫెక్ట్ అయినట్లే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటాం. అలాగే ఎక్కడన్నా ఒక పేషెంట్కి ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ళు దగ్గిన, లేదా వాళ్ళ సెలైవా నుంచి కానీ, వేరే బ్లడ్ అండ్ బాడీ ఫ్లూయిడ్స్ నుంచి కానీ, లేదా వాళ్ళు టచ్ చేసిన సర్ఫేసెస్ని మనం టచ్ చేసినా సరే ఇది సోకే అవకాశం ఉంది. ఇది ఒకసారి సోకిందంటే మన శరీరంలోకి ప్రవేశించి అందులో బ్లడ్ సెల్స్ని అదుపు చేస్తుంది. ముఖ్యంగా మ్యాక్రోఫేజెస్ అని. ఈ మ్యాక్రోఫేజెస్ పని ఏంటంటే ఏదైనా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ శరీరంలో ప్రవేశించినప్పుడు వాటిని నశింపజేసే కణజాలాన్ని ముందు అది చెక్ చేస్తుంది. తర్వాత ఇది లివర్లోకి వెళ్ళి, తర్వాత శరీరంలో ప్రతి భాగంలోకి వెళ్ళి, ప్రతి భాగాన్ని కూడా ఇది మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్, అన్ని ఆర్గాన్స్ కూడా నాశనం అయ్యేటట్టు, వాటి ఫంక్షన్ డ్యామేజ్ అయ్యేటట్టు చేసి తద్వారా ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉంది. సరైన టైంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉంది. రైట్ సార్, మనం చూసుకున్నట్లయితే కరోనా అనేది జస్ట్ గాలి ద్వారానే అత్యంత వేగంగా వ్యాప్తి చెందేటువంటి అది వైరస్ అని చెప్పుకోవాలి. మరి ఎబోలా వైరస్ అంతే పవర్ఫుల్గా వెళ్తుందా జనాల్లోకి? అండ్ అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే 21 రోజుల పాటు ఈ ఐసోలేషన్ పీరియడ్ని కూడా అందరూ ఖరారు చేస్తున్నారు. దాంతో పాటుగా అంటే అసలు ఈ వైరస్ అనేది ఉందా లేదా అని బయటపడడానికి దీనికి ఒక పీరియడ్ ఆఫ్ టైం ఎంత ఉందంటారు? ఓకే, అది ఒక మనిషి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత సుమారుగా 8 నుంచి 10 రోజుల్లో అది వ్యాధి కలుగు చేసే అవకాశం ఉంది. ఈ పీరియడ్నే ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. అంటే ఈ వైరస్ బాడీలో ఇంక్యుబేట్ అయ్యి వాటి యొక్క సంతతిని విపరీతంగా పెంచుకొని అది అప్పుడు డిసీజ్ కాజ్ చేస్తుంది. రేరుగా ఇది 2 రోజులకే బయటపడవచ్చు, లేదా ఒక్కొక్కసారి 20 రోజుల వరకు ప్రొలాంగ్ అవ్వచ్చు. సో 2 నుంచి 20 రోజుల వరకు ఉండే ఇంక్యుబేషను రేర్గా ఉండొచ్చు. మోస్ట్ 95%లో 99%లో 8 నుంచి 10 రోజుల్లో ఇది వ్యాధి కలుగు చేస్తుంది. రెండోది, ఇది సుమారుగా మన కోవిడ్ వైరస్ కానీ లేదా ఇన్ఫ్లుయెంజా వైరస్ కానీ ఎలా వ్యాప్తి చెందుతుందో అలాగే వ్యాప్తి చెందుతుంది. ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నమాట. అది దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అవన్నీ తర్వాత చూద్దాం. ముందు రోగ లక్షణాలు ఏంటంటే ఇది 8 నుంచి 10 రోజుల తర్వాత మొట్టమొదటిగా విపరీతమైన జ్వరం రావటం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు రావటం. ఇంకొంచెం ముందుకెళ్తే ఈ దశలో మనం కొంచెం జాగ్రత్త పడి ఐసోలేషన్లో ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇది ఆ దశలో చుట్టుపక్కల వాళ్ళకు కూడా అంటుకునే అవకాశం ఉంది. ఇది చాలా స్పీడ్గా, చాలా వేగంగా, అంటే కోవిడ్ ఎలా వ్యాప్తి చెందుతుందో ఇది కూడా అలా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అట్లాగే ముందు మామూలు ఇన్ఫెక్షన్ లాగా మొదలయ్యి దగ్గు, గొంతు నొప్పి, జ్వరము ఇలాంటివి వచ్చి, తర్వాత ఒళ్ళంతా దద్దుర్లు వచ్చి, తర్వాత ఈ వైరస్ మన లోపల ఉన్న రక్తనాళాల మీద దాని యొక్క ప్రభావం చూపించి రక్తనాళాలు పల్చబడేటట్టు చేసి, ఈ రక్తనాళాల్లో ఉండే రక్తంలో రక్త కణాలు ఉంటాయి, ప్లాస్మా అనే ద్రవ పదార్థం ఉంటుంది. ఈ ద్రవ పదార్థం రక్తనాళాల్లో నుంచి బయటకు వచ్చేసే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఒక 5 లీటర్లు ఉండే రక్తం 1 లీటర్ బయటకు వస్తే 4 లీటర్లు అయిపోతుంది. అలాంటప్పుడు బీపీ డౌన్ అయిపోయి
ఏ ఆర్గాన్స్కి ఏవే అవయవాలకి రక్తం ప్రసరణ చెందుతుందో ఆ అవయవాలన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి. అంటే దాదాపు ప్రతి ఆర్గాన్కి, ప్రతి అవయవానికి కూడా రక్తం అనేది చాలా ముఖ్యం, వైటల్, ఎందుకంటే అది ఆక్సిజన్ చేరవేస్తుంది కాబట్టి. సో ఈ దశలో ఏ ఆర్గాన్ డ్యామేజ్ అయినా సరే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అట్లాగే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్, అనేక ఆర్గాన్స్ ఇది ఫెయిల్ చేయటం వల్ల ప్రాణాపాంతకం అయ్యే అవకాశం ఉంది. అయితే కోవిడ్తో పోల్చుకుంటే ఇది అత్యంత తీవ్రమైన ఇన్ఫెక్షన్. మరణాల సంఖ్య చాలా ఎక్కువ, సుమారు 50 నుంచి 55 మంది వరకు కూడా, 100లో 50 నుంచి 55 మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. సో సరైన టైంలో సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. సరైన టైంలో దీన్ని గుర్తించడం, దానికంటే ముందు అనుమానించడం. ఇప్పుడు మనకు ఉదాహరణకి సుడాన్ నుంచి 15 రోజుల క్రితం సుడాన్ వెళ్ళి వచ్చిన పేషెంట్, ఒక ఆయన జ్వరంతో వచ్చాడు. ఆయన ఐసోలేట్ చేసి టెస్ట్ చేయడంలో ఆయనకి నెగిటివ్ అని తేలింది. అంటే మిగతా వైరస్లు ఏ వైరస్లు అయినా ఇది జ్వరాన్ని కాజ్ చేయొచ్చు. దానివల్ల మనం అయినా సరే మనం అనుమానించి వేరే వైరస్ అనుకోకుండా అది ఎబోలా అని అయ్యుండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని మనం అనుమానించాలి. దానికి విధిగా వైరస్ టెస్ట్ చేసినట్లయితే బెడ్ శాంపుల్ని వైరాలజీ ఇన్స్టిట్యూట్ పూణే పంపించినట్లయితే అక్కడ PCR టెస్ట్ ద్వారా వైరస్ నిర్ధారిస్తారు. ఈ నిర్ధారణలో వైరస్ అని తేలితే దానికి ట్రీట్మెంట్ ఉంటుంది, వైరస్ కాదని తేలితే దాన్ని మామూలు జ్వరంగా గుర్తించి దాన్ని రిలీజ్ చేసేయచ్చు.